బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఎవరిది బర్త్డే పార్టీ? ఫ్రెండ్ది. ఎవరా ఫ్రెండ్? సుహాసిని చెప్పాను కదా 500 రూపీస్ ఇవ్వమని. నాన్న వచ్చేసరికి లేట్ అయిపోతుంది. నువ్వు వెళ్ళిపోవాలి బర్త్డేకి. నాన్నకు చెప్పకుండా మనం ఏదైనా పని చేస్తామా? నాన్నకి ఇప్పుడు ఎంతే మమ్మీ, ఏ దానికి కూడా పంపివ్వవు. నాన్నకు చెప్పాలి కదా, నాన్న చెప్పాలి కదా. ఓకేనా? చదువు చదువు. వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే ఏంటండి, వాళ్ళకి డ్రెస్ కావాలండి. ఒకటే ఫోన్ చేస్తున్నారు. ఫోన్లే వాళ్ళకి ఏ కోరికలు, పిల్లల కోరికలు తల్లిదండ్రులు తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు? వాళ్ళకి ఎంత కావాలో చెప్పు, నేను వెళ్ళి పైసలు అరేంజ్ చేస్తాను. సరే అండి. बच्चों के लिए थोड़े कपड़े खरीदना था। चलो आज काम पे चलते हैं, वहाँ से जो मिलेगा हम लोग ले लेंगे। थोड़ा और ज़्यादा पैसे की ज़रूरत है, अगर आपसे हो सके तो थोड़ा सेठ से थोड़ा ज़्यादा ही पैसे मांगेंगे। चलो चलो చూడు ఎప్పుడు చదువుకో చదువుకో అంటుంది. బర్త్డే పార్టీ కూడా పంపించలేదు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అవును అవును. రాజలక్ష్మి, రాజలక్ష్మి ఎవరు వచ్చినట్టున్నారు. హలో, అయిపోయింది బర్త్డే. మా మమ్మీ పంపించలేదు, అందుకే రాలేదు. బర్త్డే ఎలా అయింది? చాలా బాగా అయింది బర్త్డే. మీ ఇద్దరే మిస్ అయిపోయారు. అవునా? కేక్ తెచ్చారా? మేమే మిస్ అయినా బాగున్నాయే. శాండ్విచ్ చూడ ఎంత బాగున్నాయో. అవును బాగున్నాయి. రాజ్యం, సునీత ఏం చేస్తున్నారు? చదువుకోమంటే ఎవరు వచ్చారు? మమ్మీ మా ఫ్రెండ్స్ వచ్చారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా వచ్చారు? బాగున్నారా? బాగున్నాను. ఏమో ఎలా వచ్చారు? ఏంటి సంగతులు? నాది బర్త్డే ఉందని వాళ్ళకి పిలిచాను. బాగాలేదని నేనే వచ్చాను. అవునా? ఎప్పుడైందమ్మా బర్త్డే? ఇవాళే చెప్పండి కదా మమ్మీ, మార్నింగ్ బర్త్డే ఉందని. అవును, వాళ్ళ డాడీ ఇంత మంచి ఇయర్ రింగ్స్ కొన్నాడు. చాలా బాగున్నాడు. చాలా బాగున్నాడు. నాకు అలాంటిదే కావాలి. కొనిస్తానమ్మా. నాన్న లేరు. నాన్న వచ్చిన తర్వాత అన్ని కొనిస్తాను. సరే, నువ్వు ఎప్పుడు ఇలా అంటావు? ఇలా బర్త్డే ఉందని కావాలంటే కొనిస్తాను. నాన్న వచ్చిన తర్వాత డబ్బులు చేస్తాను. వెళ్ళాను. నాన్న వచ్చిన తర్వాత కొనిస్తానమ్మా. సరే సుహాసిని, మీ ఫ్రెండ్స్తో మాట్లాడి నేను వంటింట్లో మళ్ళీ చేసేస్తాను. మళ్ళీ బయటపడిగా ఏ టిఫిన్కి వెళ్ళండి. కొంచెం కూర్చోండి. టిఫిన్కి వెళ్ళండి. మళ్ళీ వస్తాను. रामू भैया लेके जाओ ना एक बार सेठ के पास, पैसे लेके जाना है ना। चलो सत्या, मैं सेठ के पास लेके चलती हूँ आपको। राम राम सेठ जी। राम राम। कैसा हो? थोड़ी पैसे की जरूरत है। राम राम सेठ जी, थोड़ा पैसे की जरूरत है।
थोड़ा काम दिला दो कितने? थोड़ा सा क्या काम करोगे? सब काम करेंगे। जो आप जो बोलेंगे वही करेंगे। ठीक है, यहाँ पर आंगन झाड़ना है, पेड़ के पत्ते गिरे हुए हैं, वो पूरा उठाना है, साफ सफाई ठीक से करना है। करोगे? थोड़ा पैसा ज्यादा होता था थोड़ा सा। ठीक है, अब काम तो करो, काम को देख के पैसा देंगे। जी जी। हो गया रामू भैया, काम खत्म हो गया, चलो पैसा ले लेते हैं। वो देखो उधर झाड़ कर लेके आ जाइए जल्दी से। इधर मेरे खाने खाते रहेंगे, सेठ चिल्लाने लगे। हाँ हाँ हाँ। थोड़ा अच्छे से करो सकते हैं, बहुत टेंशन में हो। हाँ मेरे को अब क्या करें समझना पड़ेगा ना।